నేను లెజెండ్ తర్వాత అంత మంచి పర్ఫార్మెన్స్, అక్కడ తర్వాత అంత మంచి పర్ఫార్మెన్స్. అసలు స్లో మోషన్ లో ఉంటాయి అన్న వీడియోస్ ఫైట్లు. అబ్బా స్లో మోషన్ లో నేను చూస్తానే ఉన్నాం అలాగా సినిమాని. జై బాలయ్య, జై జై బాలయ్య. సంక్రాంతి విన్నర్ ఎవరంటే బాలయ్య బాబాయ్. చాలా బాగా చేశారు యాక్టింగ్. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, ఎలివేషన్స్ బాగున్నాయి, డైలాగ్స్ అన్ని సూపర్గా ఉన్నాయి. డైలాగ్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ ఏంటంటే వాళ్ళు చెల్లె మోసం చేస్తారు. ఫైటింగ్స్ చాలా బాగున్నాయి, ఇంటర్వెల్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ బాగున్నాయి. డబుల్ యాక్షన్ ఫిలిం తప్ప శివన సుందరి బాగా చేశారు డాన్స్. డబుల్ యాక్షన్ ఫిలిం కొడుకు నాన్న అయితే డబుల్ యాక్షన్ ఫిలిం. బోత్ ఫాదర్ అండ్ సన్ స్టోరీ. ఎలా ఉంది సినిమా? ఎక్కడ బోర్ కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టలేదు. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది? కెమిస్ట్రీ చాలా బాగుంది. బాగుందా? చాలా బాగుంది. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ చాలా బాగుంది. డైరెక్షన్ చాలా బాగుంది. డైలాగ్స్ అదుల్స్. సినిమా మొత్తం డైలాగ్స్ మీదే నడుస్తుంది. ఫైటింగ్స్ చాలా చెప్తున్నారు. సంక్రాంతి ఫస్ట్ హాఫ్ ఆల్రెడీ స్టోరీ ఎంటర్ అయ్యాడు. ఫస్ట్ పెద్ద బాలకృష్ణ చనిపోయాడు, ఇప్పుడు ఉంటాడు చిన్న బాలకృష్ణ. సినిమా ఎక్సలెంట్ ఉంది. బాగా మొత్తం డ్యాన్స్ కానీ, బాలకృష్ణ డ్యాన్స్ కానీ, బాలకృష్ణ డైలాగ్స్ కానీ, ప్రజల కోసం చేసే మంచి పనులు కానీ, ప్రజల కోసం పాట పాడేటట్టు అన్ని విషయాలలో పర్ఫెక్ట్ ఉన్నాడు బాలకృష్ణ. సూపర్ ఉంది. ఇప్పటివరకు అయితే సూపర్ ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఇంకా హైలైట్ ఉంటుంది. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, గోవింద్ మెల్ల సినిమాటోగ్రాఫ్ కానీ ఎక్సలెంట్. అఖండ, లెజెండ్ సినిమా. ఈ 3 సినిమాల తర్వాత కంబ్యాక్ ఇచ్చిన కొత్త మూవీ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్. సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెద్ద ఉందన్న, మామూలుగా పెద్ద ఉంటాయన్న ఫైట్లు ఎక్సలెంట్. ఒక్క సీట్లో కూడా ఉండరన్నా చెప్తున్నా. ఒక్కొక్కరు గూజ్ బంప్స్ వస్తాయి సీట్ల నుంచి. జై బాలయ్య. ఫైట్స్ ఎక్సలెంట్ అన్న. హీరో థియేటర్లో పిచ్చారు అసలు మామూలుగా. ఇప్పుడు జస్ట్ ఇంటర్వెల్ మామూలుగా యాక్షన్ సినిమా అండి. అప్పట్లో సమరసింహారెడ్డి, ఇప్పుడు సమరసింహారెడ్డి మించిపోయే సినిమా ఇది. ఎక్సలెంట్ మూవీ, మామూలుగా లేదు అసలు. ఫస్ట్ హాఫ్ లోనే చూపించారు సినిమా మొత్తం. సెకండ్ హాఫ్ అనేది బ్లాక్ బాస్టర్. మనం ఏమైతే కోరుకుంటామో బాలకృష్ణ ఆ రేంజ్ లో చూపించారు. గోపిచంద్ గారికి ఎక్సలెంట్ థ్యాంక్స్. ఫైట్స్ కానీ ఏదైనా సరే చెప్పుకునే రేంజ్ లో ఉన్నాయండి. బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే తన మేసం మీద మెలేసుకొని చెప్పొచ్చు, ఇది మా సినిమా, మా బాలయ్య బాబు సినిమా అని చెప్పుకోవచ్చు. అంత మూవీ ఎక్సలెంట్ గా ఉన్నాయి. అదేనండి, ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో పెద్ద బాలయ్య కింద చూపించారు. పెద్ద బాలయ్య సీన్స్ అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ హాఫ్ చిన్న బాలయ్యని మించిన రోల్స్ ఇంకా ఎక్సలెంట్ గా ఉంటున్నాయని చెప్పారు. ఇప్పుడు లాస్ట్ 30 minutes అనేది మనకు హైలైట్. ఎక్సలెంట్ గా ఉన్నాయి అంట. సెకండ్ హాఫ్ ని మించిపోవడం అనేది ఇంకా ఇప్పుడు చూడబోతున్నాం. ఫస్ట్ హాఫ్ లో డైలాగ్స్ ఉన్నాయండి, పవర్ఫుల్ డైలాగ్స్. ఆ డైలాగ్స్ మించి బాలయ్య తప్పితే ఎవరు చెప్పలేరు. బాలయ్యకు పోటీ, ఈ సంక్రాంతిలో పోటీ ఎవరు నిలబడలేరు. బాలయ్యే. సంక్రాంతికి మళ్ళీ బాలయ్య బాబే రావాలి. ఎన్ని తరాలు మా అన్న బాలయ్య బాబు మాత్రం అసలు మాత్రం. జై బాలయ్య. జై బాలయ్య. సినిమా సూపర్గా ఉంది అన్న. బాలయ్య బాబుని కొట్టేవాళ్ళు లేడు. కొట్టాలంటే ఎవరో ఒకరు దిగి రావాలి. దిగి రాలేరు. ఇండస్ట్రీకి పెట్టిన పేరు బాలయ్య బాబు. లెవెల్లో ఉంది. యాక్షన్, సాంగ్స్ అన్ని బాగున్నాయి స్టార్టింగ్ నుంచి. సో ఇంటర్వెల్ తర్వాత సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సంక్రాంతి బరిలో బాలయ్య బాబుని మించిన హీరో లేడు. ఆల్వేస్ బాలయ్య బాబు నెంబర్ 1. థ్యాంక్ యూ. తమన్ మ్యూజిక్ వేరే లెవెల్లో ఉంది. బాలయ్య బాబు డాన్స్ ఎక్సలెంట్ ఆల్వేస్. సో బాలయ్య బాబుకి మించిన హీరో లేడు. సో థ్యాంక్ యూ.
హాసన్ బాలకృష్ణ కెమిస్ట్రీ ఎలా ఉంది? శృతి హాసన్ బాలకృష్ణ కెమిస్ట్రీ ఫస్ట్ టైం చాలా బాగుంది. ఎంజాయింగ్ బాలకృష్ణ చాలా యంగ్ గా ఉన్నాడు, చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాడు ఈ మూవీలో. సో ఈ మూవీ వండర్ఫుల్ హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది గ్యారంటీగా. ఎలా చూపించారు? బాలయ్య బాబుని డిఫరెంట్ గా చూపించారు ఈ సినిమాలో, వేరే లెవెల్లో చూపించారు. థ్యాంక్ యూ. బాలయ్య బాబు ఎంట్రన్స్ కానీ, ఫస్ట్ సాంగ్ కానీ, ఫస్ట్ ఫైట్ కానీ ఎక్సలెంట్ గా ఉంది. గోపీచంద్ మల్లిని బాలయ్య ఫ్యాన్స్ ని ఎక్కడా తగ్గించలేదు. ఒక లెజెండ్, ఒక సమరసింహారెడ్డి, ఒక వీరసింహారెడ్డి అన్ని కలిస్తే వీరసింహారెడ్డి ఎక్సలెంట్ గా ఉంది. బాలయ్య బాబు ఫ్యాన్స్ ని ఎక్కడా హర్ట్ చేయలేదు. ప్రతి డైలాగ్ డెలివరీ కానీ, బాలయ్య ఎంట్రన్స్ కానీ, ఫస్ట్ సాంగ్, ఫస్ట్ ఫైట్, శృతి హాసన్ అందరు యాక్టింగ్ బాగుంది. సప్తగిరి యాక్టింగ్ కూడా బాగుంది. సినిమా అయ్యాక మాట్లాడదాం. జై బాలయ్య. బాలయ్య బాబు ఎప్పుడు తోపే. ओनली फॉर एनी डायरेक्टर मास्टर विराट कोहली के बोला ना, वो बात रिटर्न वापस लेने के लिए बोलना. मास्टर बस ओनली एनबीके, ठीक है ना. హీరో కెమిస్ట్రీ ఎలా అనిపించింది? శృతి హాసన్ మన బట్ నాకు తెలిసి కరెక్ట్ సెట్ అయింది అనిపిస్తుంది ఈ సినిమాలో. అన్ని సినిమాలకి సెట్ కాదు. అదే ఆల్రెడీ ఇప్పుడే కొంతమంది మా ఫ్రెండ్స్ బిర్యానీ పెట్టుకుంటుంటున్నారు భయ్. ఆల్రెడీ పెట్టేసినారు బిర్యానీ. మాకు బిర్యానీ స్టార్ట్ అయింది, బట్ మీరైతే తినలేదు భయ్ గురువారం అని. బట్ వీళ్ళకి డిస్టర్బ్ చేయొచ్చు, కొందరు వాళ్ళకి డిస్టర్బ్ చేయదు తెలియదు కానీ మాకైతే ఆల్రెడీ ఫోన్ కాల్ వచ్చేసినాయి భయ్. సినిమా మొత్తం అయిపోయాక మళ్ళీ చెప్తాం మేము. మధ్యలో చెప్తే కూడా బాగోదు. ఇంతవరకు అయితే మాకు ఆల్రెడీ జంబో ప్యాక్ మీద సగం ఫుల్ అయిపోయింది. ఇంకొక కొంచెం ముందు మేము తినేసి వస్తాం. ఓకేనా. తర్వాత వచ్చి చెప్తాం మొత్తం డైలాగ్ అయింది, మొత్తం సినిమా స్టోరీ అయితే చెప్తాం. నేను ఇందాక వచ్చా. సూపర్ అన్న మూవీ, బ్లాక్ బస్టర్ హిట్ అన్న. మీ పెళ్ళాలు కూడా సరిపోరు రే కొత్త దెబ్బ. రైట్. చిన్న కేశవరెడ్డి